హలో ఫ్రెండ్స్, నమస్కారము. అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. సో ఇవాళ జస్ట్ బ్రీఫ్ అనేది మనం తీసుకొని వద్దాం ఫ్రెండ్స్. ఇండిపెండెన్స్ డే కాబట్టి ఎక్కువ డీపర్గా వెళ్ళకుండా ఒక లైట్గా ఒక చిన్న ప్రజెంటేషన్ అనేది మీ ముందుకు వస్తున్నాను. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనకి ఎందుకు ఇంపార్టెంట్, ఆ డ్రీమ్ అనేది మనం తీసుకొని వెళ్ళాలి. 5 కోట్లు ఒక టార్గెట్ అనేది మనం మన లైఫ్లో సెట్ చేసుకొని మనకు మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేలాగా ఒక ఆలోచనతోటి మనం ముందుకెళ్దాము అనే ఆలోచనతోటి ఈ పర్టికులర్ వీడియో అనేది నేను చేశాను. సో అందరికన్నా ముందు ఈ పర్టికులర్ వీడియోలో మనం ఇవన్నీ పాయింట్స్ కవర్ చేస్తున్నాం సార్. ఇక్కడ ఒక్కొక్క పాయింట్ అనేది మీరు చూసుకోవచ్చు. సో ఈ పాయింట్ మీద మనం ఫర్దర్గా ప్రజెంటేషన్కి ముందు తీసుకెళ్దాము. సో రీడిఫైనింగ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే కోర్ ప్రిన్సిపల్స్, ప్రతి ఒక్కళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోరుకుంటున్నారు, కానీ దానికోసం చేయాల్సిన డిసిప్లిన్స్, ఒక ప్రాసెస్ అనేది ఫాలో అవ్వట్లా. సో మనం స్పోర్ట్స్ పర్సన్ తోటి మనం ప్రతిసారి వింటాము, నేను రిజల్ట్ గురించి కాకుండా నేను ప్రాసెస్ ఫాలో అవుతున్నాను. సో ఆ ప్రాసెస్ కరెక్ట్గా ఉంటే నాకు రిజల్ట్ అనేది కూడా వచ్చిద్ది అనే మాట మనం కంటిన్యూస్గా వాళ్ళ నోటి నుంచి మనం వింటూనే ఉంటాము. సో అదే మనం మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఎటువంటి డిసిప్లిన్స్ తోటి మనం వెళ్దాము అనేది. అంటే ఇక్కడ ఫస్ట్ సేవింగ్ డిసిప్లిన్, కన్సిస్టెన్సీ అనేది మనం ఉండాలి. సో నేను సంపాదిస్తుంటే డెఫినెట్లీ నా సేవింగ్స్ అనేది కూడా ఉండాలి. సో ఇక్కడ ఒక స్ట్రాటజికల్ వేగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. ఒక ఇన్ఫార్మ్డ్ పర్పస్ఫుల్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. సో చాలామంది ఇన్వెస్ట్మెంట్ కోసం ముందుకు వస్తారు. నేను ప్రత్యేకంగా అడుగుతుంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఎన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, ఒక పర్పస్ఫుల్లీ అని చెప్పరు. నా ఒక రిటైర్మెంట్ కోసం నేను ఇది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, పిల్లల ఎడ్యుకేషన్ కోసం, అలా స్పెసిఫిక్ ఒక గోల్ అనేది ఎక్కడ చెప్పటం అనేది జరగదు. అది చాలా చాలా క్లియర్గా ఉండాలి. ప్లస్ ఆ పర్పస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఒక కరెక్ట్ ప్రాసెస్ తోటి రిస్క్ మేనేజ్ చేసుకుంటాము. ప్లస్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి కంటిన్యూస్గా ప్రొడక్ట్ అనేది తెలుసుకోవాలి. సో దానికోసం కంటిన్యూస్గా మీరు టైం స్పెండ్ చేయాలి. ప్లస్ ఫైనాన్షియల్ లిటరసీ మీద మరింతగా గ్రిప్ అనేది తెచ్చుకోవాలి అనేది నేను కోరుకుంటాను. సో 5 కోట్లు ఒక సిగ్నిఫికెంట్ అమౌంట్ మనం చెప్పుకోవచ్చు. దానికోసం మనం అచీవ్ అవ్వాలి. ఎందుకంటే ఈ అమౌంట్ ఒక మధ్యతరగతి మనిషి ఆలోచనతోటి వెళ్ళాలి. ఇల్లు ఖర్చులు అనుకోవచ్చు, ఒక బర్డన్ ఉండకుండా ఇన్ఫ్లేషన్ని కన్సిడర్ చేసుకుంటా మనం ఈ అమౌంట్ అనేది వచ్చాము. సో ఇది చేస్తే ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెంట్గా మనం అయిపోతాము. దీనివల్ల ఫ్యామిలీకి మనం కరెక్ట్ వేగా అన్ని విధాలంగా మనం సపోర్ట్ ఇవ్వచ్చు. ప్లస్ వెల్త్ క్రియేట్ చేయటానికి ఒక పెద్ద టార్గెట్ అనేది మన ఎదురుగా ఉంటే మనం దాని అనుకూలంగా ఒక డిసిప్లిన్డ్ వేగా ముందుకెళ్తాము. కళ్ళు మూసుకొని ముందుకెళ్ళాము, అది చాలా క్లియర్గా ఉంటుంది. సో దీనికన్నా అందరికన్నా ముందు డెట్ ఫ్రీ లైఫ్ ఫౌండేషన్ మనం పెట్టుకోవాలి. ఎందుకంటే డెట్ మీద మనం వెళ్తూ ఉంటే అది మనకి వెల్త్ క్రియేటింగ్ ఆప్షన్స్ అనేది తగ్గించుకుంటా వెళ్ళేది. సో ఫస్ట్ పాయింట్, డెట్ని ఎలిమినేట్ చేసుకోవాలి. ఉన్న అవైలబిలిటీ తోటి నేను ఏ విధంగా డెట్లో వెళ్ళకుండా నేను ఫైనాన్షియల్ రిసోర్సెస్ ద్వారా నేను వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అనేది మనం చెప్పుకోవాలి. డెట్ అనేది ఫైనాన్షియల్ స్ట్రెస్ తీసుకొచ్చింది ఫ్యామిలీలో. సో అందుకోసమే వీలైనంత కుదిరినట్టు మీరు డెట్ ఫ్రీ లైఫ్ కోసం మీరు ముందుకెళ్ళాలి. సో ఫ్రెండ్స్, దీనికి నా సైడ్ నుంచి ఒక చిన్న మనం ఒక వీడియో చేస్తున్నాము, ఒక కోర్స్ చేస్తున్నాము, డెట్ మేనేజ్మెంట్ మాస్టరీ. దీనికి లాంచ్ డేట్ 27th August 2025. సో ఈ పర్టికులర్ వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది. ఆ లింక్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఈ మాస్టరీ కోర్స్ అనేది మీరు చూడొచ్చు. డేటా వీడియోస్ ఏమి ఇంకా మనం అప్లోడ్ చేయలేదు, ఇంకా మనకు ఆ పర్టికులర్ పాయింట్ అనేది ఇంకా రాలేదు. సో లాంచ్ డేట్ మనం ఇక్కడ ఇచ్చాము. సో ఈ లాంచ్ డేట్ కన్నా ముందు ఒకవేళ మీరు ఆ పర్టికులర్ కోర్స్ ఎన్రోల్ చేసుకుంటుంటే మీకు డిస్కౌంట్ 50% డిస్కౌంట్ వచ్చేసింది. సో 27th తర్వాత మీరు ఈ కోర్స్ కోసం ముందుకు వస్తుంటే అక్కడ కోర్స్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది, రైట్? సో ఇవాళ ఒక
అద్భుతమైన రోజు మనం చెప్పుకోవచ్చు, చాలా మంచి రోజు మనం చెప్పుకోవచ్చు. సో దానికి మనం ఒక ఫైనాన్షియల్ ప్రాస్పారిటీ అనే ఆలోచనతోటి మనం ముందుకెళ్తే దానివల్ల వెల్త్ క్రియేట్ చేసిన మనిషి ఆ తగ్గట్టు ఖర్చులు కూడా చేస్తాడు. ఆ ఖర్చు చేయటం వల్ల ఆ పర్టికులర్ ఎకానమీ అనేది ముందుకెళ్ళిద్ది, డిమాండ్ పెరిగిద్ది, అది డిఫరెంట్ ప్రొడక్ట్స్కి డిమాండ్ పెరిగిద్ది. సింపుల్గా కూర్చొని ఇక్కడ అర్థం చేసుకుందాం ఫ్రెండ్స్. ఒక మనిషి దగ్గర 5 కోట్లు డబ్బు ఉంది. 5 కోట్ల డబ్బు మీద మన ఒక 8% to 10% అనేది క్యాపిటల్ రెడ్యూస్ అవ్వకుండా 8 to 10% ఒక మనిషికి వచ్చేలాగా చేసుకుంటుంటే దగ్గర మనం 40 లక్షల నుంచి 50 లక్షల దాకా మనం ఒక రేంజ్ చెప్పుకుంటున్నాము. అంటే ఇది దగ్గర 3 లక్షలు నెలకి, ఇది మనకి దగ్గర 4 లక్షల నెలకి అప్రాక్సిమేట్లీ సుమారుగా మనం మాట్లాడుకుంటున్నాము. సో ఈ అమౌంట్ వచ్చే మనిషి ఏ విధంగా ఖర్చు పెట్టుకుంటాడు? క్యాపిటల్ అలాగే ఉంటుంది, ఇంట్రెస్ట్ ఆర్ గెయిన్స్ మీద మనం బెనిఫిట్ ఖర్చు చేసుకుంటున్నాం, ఎంజాయ్ చేసుకుంటున్నాం. సో డెఫినెట్లీ స్పెండింగ్ అవుతుంది. స్పెండింగ్ వల్ల డిమాండ్ పెరిగిద్ది. ఆ డిమాండ్ పెరగటం వల్ల ఎకనామిక్ యాక్టివిటీస్లో మూమెంట్ చూస్తున్నాము. సో చాలా క్రూషియల్ ఎలిమెంట్ మనం చెప్పుకోవచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ ప్లస్ బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం కూడా వేరియస్ స్కోప్స్ మనం ముందుకు తీసుకుంటాం. ఇలాంటి వాళ్ళు చాలామంది మార్కెట్లో ఉంటే ఇలా ఖర్చు చేస్తే డెఫినెట్లీ ఇండియా యాజ్ అన్ ఎకానమీ చాలా ముందుకెళ్తారు. ప్లస్ ఈ ఎంత అమౌంట్ ఉంటే మనకి కొన్నిసార్లు వెల్ఫేర్ స్కీమ్స్లో కూడా పెట్టాలనిపించింది. అరే వాళ్ళకి డబ్బు అవసరం అవుతుంది కదా, మనం మన సైడ్ నుంచి ఏదైనా హెల్ప్ చేయొచ్చా అనే ఆలోచన వచ్చినప్పుడు మనకే చేతిలో డబ్బు లేవు, మనం వాళ్ళకి ఏం సహాయం చేస్తాము అనే ఆలోచన ఉంటుంది. కానీ ఇంత డబ్బు వచ్చినప్పుడు ఎప్పుడో మన సైడ్ నుంచి ఫిలాంథ్రాఫిక్ అంటే వెల్ఫేర్, ఒకరికి సహాయం చేయాలి అనే ఆలోచన ఉన్నా కూడా మనం డెఫినెట్లీ ఇంత అమౌంట్ తోటి ఎప్పుడో మనం ఒక 5,000 10,000 కూడా మనం ఇన్వెస్ట్మెంట్ నుంచి మనం వాళ్ళకి అమౌంట్ ఇవ్వచ్చు. ప్లస్ వేరియస్ ట్యాక్సెస్ బెనిఫిట్ కూడా మనం పొందుతా, మనం మంచి బెనిఫిట్ అనేది కూడా మనం తీసుకొని ముందుకెళ్ళొచ్చు. సో ఒక ఫైనాన్షియల్ మైల్ స్టోన్ రీచ్ అవటం చాలా ఇంపార్టెంట్. సో ఇండివిజువల్గా మనం ఫైనాన్షియల్ టార్గెట్ రీచ్ అవుతుంటే డెఫినెట్లీ యాజ్ అ కంట్రీ గ్రో అవుతుంది. కంట్రీ పీపుల్ బిలియనేర్ అవుతున్నారు, ట్రిలియనేర్ అవుతున్నారు. సో దానివల్ల ఓవరాల్ ఎకానమీ గ్రో అవుతుంది, ఎకనామిక్ యాక్టివిటీస్ ఇంప్రూవ్ అవుతుంది. సో మీ దగ్గర డబ్బు వచ్చే కొంది డెఫినెట్లీ మీ దగ్గర మీ చుట్టుపక్కల ఉన్నోళ్ళు డెఫినెట్లీ ఏదో ఒక ఇన్స్పిరేషన్ అనేది కూడా తీసుకుంటారు. ఎలా ఈ మనిషి సంపాదించాడు అర్థం చేసుకొని మనం కూడా ఆ విధంగా ముందుకెళ్దాము. సో ప్రాస్పారిటీ అనేది మన చుట్టూ మనం చిన్నగా ఇన్స్పైర్ చేసుకుంటాం, మనుషుల్ని ముందుకెళ్తాం. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో యాజ్ అన్ ఇండివిజువల్గా ఇందాక నేను చెప్పాను కదా, సో వెల్త్ క్రియేషన్తో పాటు సొసైటీకి ఏదో చెయ్యాలి. వల్ల మనకేంటంటే ఒక కంట్రీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇంప్రూవ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం ఇండివిజువల్గా మనం సంపాదిస్తే డెఫినెట్లీ దానివల్ల మనకి తెలిసిన వాళ్ళు మన కూరగాయలు తీసుకుంటాం, మనం మనిషి దగ్గర ఆ మనిషికి మనం ఇన్కమ్ జనరేట్ చేసిస్తున్నాము. మనం బయట వెళ్ళి ఫ్రూట్స్ తీసుకుంటున్నాము, వాళ్ళ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నాము. హోటల్లో వెళ్ళి భోజనం చేయాలనుకుంటే వాళ్ళ ఇన్కమ్ మనం జనరేట్ చేసుకుంటున్నాం. సో ఇన్ని విధానంగా మన చుట్టుపక్క మనకి చేతిలో డబ్బు ఉంటే మనం ఎంతో విధానంగా ఎక్స్పెన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పుకోవచ్చు, ఆదాయం పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పుకోవచ్చు, ప్లస్ డొనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో డెఫినెట్లీ స్ట్రాటజికల్గా మనం ముందుకెళ్ళొచ్చు. సో ఏ విధంగా మనం ఈ 5 కోట్లు మనం అచీవ్ చేయొచ్చు అనేది డీటెయిల్గా మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓవరాల్గా ఒక బ్రాడర్ వేగా ఈక్విటీస్ని యూజ్ చేసుకోవాలి, మ్యూచువల్ ఫండ్స్ని యూజ్ చేసుకోవాలి, రియల్ ఎస్టేట్ని యూజ్ చేసుకోవాలి, ప్లస్ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ని కూడా మనం ఒక అసెట్ అలోకేషన్ స్ట్రక్చర్లో మనం ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళు ఆ టార్గెట్ అనేది అచీవ్ చేసుకుంటారు. ఒక 20 years టైం లైన్ మీ దగ్గర ఉంటే కొద్దిగా తక్కువ అమౌంట్ ఉన్నా కూడా మీరు 5 CR దాకా మీరు వెళ్ళొచ్చు. అదే 10 years తోటి మీరు ఉంటుంటే అక్కడ 5 CR కోసం కొద్దిగా హయ్యర్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సి వచ్చింది. సో నేను పాత వీడియోస్లో నేను మీకు ఒక టార్గెట్ ఇచ్చాను. ఆ టార్గెట్లో మనం చాలా పెద్ద అమౌంట్ అనేది అక్కడ మనం చూసాము. సో ట్యాక్స్ అడ్వాంటేజెస్ మనం మ్యాక్సిమంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ప్లస్
ఇన్వెస్ట్మెంట్ ఉంటే ప్రతిసారి మార్కెట్ ట్రెండ్. సో గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉందా, ఇన్వెస్ట్మెంట్ చేద్దాము. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉందా, చేద్దాము. రియల్ ఎస్టేట్స్లో ఒక ప్రాపర్టీ తక్కువ వాల్యూలో మనకి దొరుకుతుంది, మన చేతిలో డబ్బు ఉంది, మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ పాయింట్ అనేది ఏంటంటే ముందు వెల్త్ క్రియేట్ అనే దానికి ఫోకస్ చేయండి. ఆ వెల్త్ క్రియేషన్ ప్రాసెస్ టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఆ వెల్త్ క్రియేషన్ టార్గెటే మీ కంప్లీట్ ఫైనాన్షియల్ గోల్స్ ఇంకా లైఫ్ స్టైల్ అనేది చూసుకుంటుంది. సో అందరికన్నా ముందు మనం చెప్పుకున్నది ఏంటంటే డెట్ మేనేజ్మెంట్. హై ఇంట్రెస్ట్ డెట్ని మనం ప్రయారిటైజ్ చేయాలి. లోన్ కన్సాలిడేషన్ అనే దానికి మనం వెళ్ళాలి. ఇంట్రెస్ట్ తక్కువ ఉన్న స్ట్రక్చర్ని మనం యూస్ చేసుకొని లోన్ కన్సాలిడేట్ చేయాలి. డిసిప్లిన్డ్ వేగా మనం రీపేమెంట్ కోసం ఆలోచించాలి. అనవసరం అయిన ఖర్చులు మనం చేయకుండా మనం దానికి సంబంధించిన డెట్ కూడా మనం వెళ్ళకుండా ఉండాలి. సో మీకు ఇందాక నేను చెప్పాను కదా, డెట్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఒక కోర్స్ ఉంది. ఆ కోర్స్ డెఫినెట్లీ మీకు దీనికి ఒక డైరెక్షన్ అనేది ఇచ్చింది మనం చెప్పుకోవచ్చు. రైట్, డబ్బు ఉంటే డెఫినెట్లీ మన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది కూడా చాలా మందికి ఆలోచన వచ్చింది. సో దాంట్లో నేను వ్యాపారం చేయాలి, వ్యాపారం చేసుకుంటా నేను వేరియస్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ అని మార్కెట్లో నేను చేయాలి. సో చాలామంది అనేది ఏంటంటే వాళ్ళ వేరియస్ ఇన్నోవేటివ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని సొంతంగా వ్యాపారం చేసుకోవాలని ఆలోచనతో ఉంటున్నారు. ఎందుకంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది మీకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ తీసుకొచ్చేది. దానివల్ల మీరు సక్సెస్ అవుతే మీ చుట్టూ మీరు ఎవరికి బేసికలీ జాబ్స్ ఇస్తున్నారు వాళ్ళ జీవితాలు కూడా చిన్నగా ఇంప్రూవ్ అనేది చేసుకోవచ్చు. సో యాజ్ అ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా మీరు కోరిక ఉంటే దానిలో కూడా మీరు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. సో చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో డెఫినెట్లీ ఇది ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు మీ సక్సెస్ స్టోరీస్ అనేది సోషల్ మీడియాలో మీరు షేర్ చేసుకోవచ్చు. దానివల్ల ఒక కమ్యూనిటీని మీరు బేసికలీ ఒక ఇన్స్పిరేషన్ లాగా మీరు ఉండొచ్చు. సోషల్ మీడియాలో కంటిన్యూస్గా మీరు చేసేది ఏ విధంగా మీరు చేస్తున్నారు, ఏ విధంగా మీరు చేసిన వల్ల మీరు ఒక సొసైటీకి ముందుకు తీసుకొస్తున్నారు అనే పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండివిజువల్గా కాకుండా మనం ఒక కమ్యూనిటీ ద్వారా మనం వెల్త్ క్రియేషన్ తర్వాత ఒక నెట్వర్క్ అనేది కరెక్ట్గా మనం తీసుకెళ్తే డెఫినెట్లీ దానివల్ల యాజ్ అన్ ఇండివిజువల్గా మీరు ముందుకెళ్తున్నారు, మీరు ఫ్యూచర్ జనరేషన్ కూడా కరెక్ట్ వేగా ముందుకు తీసుకెళ్తున్నారు. సో దీనికి ముందు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఒక ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కరెక్ట్ వేగా మనం ప్లాన్ చేసుకోవాలి, మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. దీనివల్ల కంప్లీట్ ఫ్యామిలీ మనీ మేనేజ్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల మీ ఇన్వెస్ట్మెంట్ నాలెడ్జ్ ప్లస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నాలెడ్జ్ రెండిటికి ఆ ఫైనాన్షియల్ లిటరసీ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఒక 5 కోట్లు అనేది ఒక నంబర్ మాత్రమే ఫ్రెండ్స్. మీరు మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం మీకు మీరే ఒక టార్గెట్ అనేది అసైన్ చేయాలి. ఈ 1 కోటి రూపాయలు సరిపోతుంది అనే ఆలోచనతోటి వెళ్ళిపోండి ఫ్రెండ్స్. ఈ రకంగా ఎంత ఖర్చులు పెరిగిపోతాయి. మీ టార్గెట్, మీ అచీవ్మెంట్ అనేది ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీరు టార్గెట్ పెంచుకోండి. మీ లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉంటుంది. మీ లైఫ్ స్టైల్ ఇంకా అద్భుతంగా రిటైర్మెంట్ తర్వాత మీరు ఇంకా దర్జాగా మీరు ఉండొచ్చు అనే వ్యూ తోటి నేను ఇవాళ సెలవు తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. సెలవు తీసుకునే ముందు అందరికీ మళ్ళీ ఒకసారి 79వ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు చెప్పుకుంటా నేను సెలవు తీసుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.